అనగనగా ధర్మవరం అనే ఒక ఊరిలో సోమయ్య అనే రైతు తన భార్య అమల మరియు కూతురు లాస్యతో నివసిస్తున్నాడు. సోమయ్య చాలా పేదవాడు. పని చేస్తే కాని వాళ్లకు పూట గడిచేది కాదు. లాస్య చాలా మంచి అమ్మాయి. దయ గుణం కలది. జంతువులంటే చాలా ఇష్టం. లాస్య రోజు తండ్రితో కలిసి అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్లేది. వాళ్ళిద్దరూ అడవిలో తిరుగుతూ ఎండిన కట్టెలు కొట్టేవారు. వాళ్ల నాన్న కొట్టిన కట్టెలను లాస్య పోగు చేసేది. వాటిని బజారుకు తీసుకుని వెళ్లి అమ్మి వచ్చిన డబ్బులతో కాలం గడిపేవారు. ఒకరోజు ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో వాళ్లకు ఏదో జంతువు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. చుట్టుపక్కల చూస్తారు. కొంత దూరంలో ఒక పులిపిల్ల కనిపిస్తుంది. దాన్ని చూసి వాళ్ళిద్దరూ భయపడతారు. కాని గాయాలతో ఉన్న పులిని చూసి తట్టుకోలేక లాస్య ధైర్యం తెచ్చుకుని పులిపిల్ల దగ్గరకు వెళ్లి దానికి తగిలిన బాణాన్ని తీస్తుంది. దాన్ని తీసుకుని వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది, నాన్న, దీన్ని మన ఇంటికి తీసుకుని వెళ్దాం. సరే అమ్మా. లాస్య దాన్ని ఇంటికి తీసుకుని వచ్చి పాలు పెడుతుంది. వైద్యం కూడా చేయిస్తుంది. కొన్ని రోజులకి పులిపిల్ల గాయం నయం అవుతుంది. పులిపిల్ల, లాస్య చాలా మంచి స్నేహితులవుతారు. అమ్మా లాస్య పులిపిల్ల కోసం వాళ్ళ అమ్మ వెతుకుతూ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని వాళ్ళ అమ్మ దగ్గరికి అప్పచెప్పేద్దాం. అలా వాళ్ళు పులిపిల్లను తీసుకుని అడవికి వెళతారు. పులిపిల్ల వాళ్ళ అమ్మ ఉండే గుహ దగ్గరికి తీసుకుని వెళుతుంది. పులిపిల్లని చూసి వాళ్ళ అమ్మ చాలా సంతోషిస్తుంది. పులిపిల్లని తీసుకుని వచ్చిన లస్యకు తన నాన్నకు కృతజ్ఞతలు చెబుతుంది. ప్రతిరోజు లాస్య పులిపిల్ల దగ్గరికి వచ్చి దానితో సరదాగా కాసేపు ఆడుకుంటుంది. ఒకరోజు వాళ్ళ అమ్మకు అనారోగ్యం వస్తుంది. వైద్యానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని వైద్యుడు చెబుతాడు. కానీ వాళ్ల దగ్గర అంత డబ్బు లేదు. రోజూ లాగానే లాస్య పులిపిల్ల దగ్గరికి వచ్చి జరిగినదంతా చెప్పి వెళ్లిపోయింది. పులిపిల్ల వాళ్ల అమ్మతో ఎలాగైనా లాస్యకు సాయం చేయాలి అని అంటుంది. మరుసటి రోజు ఇద్దరు దొంగలు డబ్బుతో వెళ్లడాన్ని పులిపిల్ల చూసి వాళ్ల అమ్మతో చెబుతుంది. వాళ్ల అమ్మ ఆ దొంగల్ని భయపెట్టి వాళ్ల దగ్గర ఉన్న డబ్బు మూటాలని తీసుకుని పులిపిల్లకి ఇస్తుంది. రోజూ లాగానే లాస్య పులిపిల్ల దగ్గరికి వస్తుంది. పులిపిల్ల తన దగ్గర ఉన్న డబ్బు మూటను లాస్య ఇస్తుంది. లాస్య చాలా సంతోషిస్తుంది. లాస్య ఆ డబ్బును ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళ నాన్నతో జరిగినదంతా చెబుతుంది. ఆ డబ్బుతో వాళ్ళ అమ్మకు వైద్యం చేయిస్తారు. మిగిలిన డబ్బుతో ఒక కొత్త వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తే దాని ఫలితం ఎలాగైనా మనకు లభిస్తుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.